చూపిస్తున్నావు? చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా? ఇవా నగలటివు భద్రంగా ఉంచుతాం. వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు. ఇక నువ్వు అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు తోడటం, వంట చేయడం, ఇలా బుద్ధిగా ఇంటి పనులని నేర్చుకో. డాడీ చూడండి డాడీ, 2 సంవత్సరాల కోసేగా చెప్పండి. అది 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 ఏంటి మీరు బయటనా మీ రాజు, ఇంట్లో అమ్మ రాజువా? ఏమా అక్కే చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదే ఓ మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. ఆహా, నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చు. కరెక్ట్, అచ్చం అమ్మలాగే. డాడీ డోంట్ చేంజ్ ది టాపిక్, కమ్ టు మై మ్యాటర్. కమింగ్. Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. ఏం చేసేసెస్ అక్కడ చెప్పండి. ఎస్. 2 సంవత్సరాలుగా పాపం చదువుకొని. డాడీ ప్లీజ్. అది మరి ఏంటంటే పాపం చదువుకొని. పాపం చదువుకొని. డాడీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా బర్త్డేకి వచ్చారు. నమస్కారం. He's my dad. Dad? Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. ఏమంటున్నారు? Why is he wearing bedsheet and curtains? Bad. కంట్రీ మ్యానా? Daddy, super! నేనే పెద్ద కేటుగాడిని, నా ముందే ఫ్రాడా? బ్రాంతి కలుపు తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామో, ఇప్పుడు మారేంగా. మారి ఉద్ధరించారులే. చూసారా బ్రాంతి బాటిల్? నరసింహన్నయ్య తెలిసిందా తోలొలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా. ఒక్కపడేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదంటావు? తెలీదు. తా జడ్డ కొద్ది మనమంతా చర్చిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి? నేను నేర్పుతున్నానా? మరి ఆడు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత. నాన్న. మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. నమస్కారం. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. A small gift for you. థ్యాంక్ యూ. నమస్కారం. కవరు కవరు. థ్యాంక్ యూ. అరే మీరెప్పుడు వచ్చారు? నేను మేము చూడనే లేదు. అదేది సరే సార్, మీరు కూర్చోండి. జరగండి, పక్కనే మైక్ పెట్టి వస్తారు. జరగండి, కూర్చో. నమస్కారం. నరసింహ, నా గురించి కాస్త చెప్పే. మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. ఎలా దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వెళ్ళదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడే మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనూ విజయమే కదా, ఇందులో కూడా ఒక అడిగేసి చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు? పార్టీ ప్రారంభిద్దాం. గురువా, కూర్చోవాయి. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంట. అయ్యో, ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతావా? రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ?
కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చే పోయే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైతే పోరా. రేయ్, ఏంట్రా అయ్యో? ఆ, నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో ఏయ్, ఏంటి అయ్యో? ఏంట్రా అయ్యో? నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైతే రెండైనాయి. రెండేంటి? నన్ను 4 తాగుతా, 40 తాగుతా. నీకేంట్రా? ఎవరైతే ఏంట్రా? అయ్యో, ఏమైంది? బాగుంది. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది, కేక్ కట్ చేయవా? వస్తున్నాను. పదండ్రా. బాగుంది, 4 నిమిషాలు తీసుకురండి రా. తీసుకురండి. No. Mother first. అయ్యో. All next, including God. Yes. 18 ఏళ్ళయింది. పిచ్చి దానిలో వాడే తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. కానీ వాడు సంతోషంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. చూడు, సరిగ్గా చూడు. వాడు, వాడి భార్య, 2 పిల్లలు ఎలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు దెయ్యబట్టి నల్ల రాత్రి పగళ్ళు ఒకే గదిలో వాడే తలుచుకుంటూ కృంగి కృషించిపోయావు కదమ్మా. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలమ్మా, చాలు. ఇక మీదైనా సంతోషంగా ఉంటానికి ప్రయత్నించమ్మా. నేను వాడిని దెబ్బతీయాలని ఎంతో ప్రయత్నించే చూశానమ్మా. వాడి గ్రేనైట్ ఫ్యాక్టరీని నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి గవర్నమెంట్ స్వాధీనం అయ్యేట్టు చేయాలని ప్రయత్నించాను. కుదరలేదు. వాడు అసాధ్యుడు. వాడి పేద ఏమీ లేదు. ఉన్నదంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర రాసేశాడు. పోలీసులు వెళ్తే ఊళ్ళో వాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. ప్రజలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? మనం వాడిని ఏం చేయలేమని ఖచ్చితంగా తేలిపోయిందమ్మా. జరిగిందంత మంచిది. మనం విరోధం పెంచుకుని ఫలితం లేదు. మనం వాడి మీద పగ తీసుకోలేమమ్మా. డామిట్, ఇంకా ఎన్నేళ్ళని వాడి పెళ్ళే చూస్తూ కూర్చుంటావు. వాడికి పెళ్ళి వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు. వాడి కూతురు కూడా నా కొడుకు జరిగే కాలేజీలోనే చదువుతోంది. ఏంటి చూస్తున్నావు? 18 ఏళ్ల తర్వాత నరసింహం మీద పగ తీర్చుకోవడానికి నాకు మరోసారి అవకాశం వచ్చింది. ఆ అమ్మాయిని ప్రేమించాలి. ఆ అమ్మాయి నీ కొడుకుని ప్రేమించాలి. ప్రేమించినట్టుగా నటించాలి. అర్థమైందా?
దిగులు పడకమ్మా. నువ్వు చెప్పినట్టుగానే నా కొడుకు చేస్తాడు. వాడికి తెలుసు నా ప్రాణమే నువ్వని. అలా చేయలేదో వాడి గొంతు పిసికి నేనే చంపుతాను. ఏటో చూస్తున్నావు? చెప్పింది చెయ్యి. ఇక పోనీ. సూపర్ చంద్రు వద్దు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నిన్ను చంద్రుని విడదీయడానికి వచ్చానా? కలపటానికే వచ్చాను. దిగులు పడకు. నీకు మా అన్నయ్య కొడుకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. దీన్ని మీ నాన్న తలుచుకుని ఆపలేడు. లేదా ఆంటీ, మా నాన్న గురించి మీకు తెలీదు. నాకు తెలీదా? ఏం తెలుసు? 18 ఏళ్ళుగా మీరు ఊళ్ళోనే లేరన్నారు. ఉండుంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం. ఈ పెళ్లి ఈజీగా జరిగుండేది. ఇప్పుడు మాత్రం ఏమిటి? అంత ఈజీగానే జరుగుతుంది. ఈసారి నేను అనుకున్నది జరిగి తీరాలి. అమ్మా మీకు ఫోన్ వచ్చింది. నేను మాట్లాడొస్తాను. అబ్బా ఇంకా అమ్మాయిలకు రాలేదా? పిలవడానికి వెళ్ళారుగా. అన్నయ్య, అనిత ఒప్పుకుంటుందా? ఎందుకమ్మా దిగులు పడతావు? అది నా కూతురమ్మా. హలో. నేనమ్మా డాడీని. హలో డాడీ. డాడీ ఎలా ఉన్నారు? నే బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? చూసి చాలా రోజులైందమ్మా. వెంటనే చూడాలనిపిస్తోంది. ఏం లేదు నాన్న, ఈ నెలతో నీ పరీక్షలు అయిపోతాయి కదా, నీకు వెంటనే పెళ్లి చేసి చూడాలని నేను ఆశపడుతున్నాను. మీ అమ్మ ఆశపడుతుంది. కాదు, నేను ఆడనే ఆశపడుతున్నాడు. బంగారాయ్ కొట్టావండి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, నీ అత్తయ్య కొడుకే. నీకు వాడికి పెళ్లి చేసి చూడాలని అందరం ముచ్చట పడుతున్నాం. ఏమైనా మనోడు సాంప్రదాయ ప్రకారం పిల్లాడు ఇష్టపడితేనేగా పెళ్లి. అందుకే నీ ఉద్దేశం తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? పిల్లాడు చదువుకోలేదనా? అదే నువ్వు చదువుకున్నావు కదా. ఇద్దరు చదువుకోకూడదు, చదువుకుంటే ఇబ్బందులే. మమ్మల్ని చూడు, నేను మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నామో. నేను చదువుకున్నా దద్ది, అందుకేరా. ఇప్పుడేంటి, పరీక్షలు పూర్తవగానే నీకు పెళ్లి చేసామా? ఇప్పుడు మీ నాన్నతో సరే నుంచి. ఎందుకు? ఏంటి లైన్ కట్ అయిందా? లైట్లన్నీ వెలుగుతున్నాయే. అదేమన్నా కరెంటారా? ఫోన్ రా. ఆ తర్వాత చెప్తాను. అలాగే అను. అలాగే. సెకండ్ ఒప్పుకుందా? నువ్వు చెప్పు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయమంటావా? అయ్యో పెళ్లి అంతా మీ ఇష్టం డాడీ అని చెప్పు. ఎలా చెప్పు? నేను చెప్తున్నానుగా, చెప్పు. అలాగే డాడీ, మీ ఇష్టం. అయ్యో నా డార్లింగ్. ఏమయ్యప్రాలా, పిల్ల ఒప్పుకుంటున్నాను అడిగావే. ఎవరి కూతురు? ఈ నరసింహం కూతురు. ఏం పెళ్లి కొడుగా సంతోషమేనా? నువ్వు అలా చూస్తూ ఉండు, ఈ పెళ్లి అంత బ్రహ్మాండంగా చేస్తాను. రై సుందరయ్య, బంగారయ్య, జామ్ జామ్ అని సందుకి, గడప గడపకి, తలుపుకి తోరణాలు కట్టి అదరగొట్టండి. మన వంశంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈ పెళ్లి అంత గొప్పగా జరిపిస్తాడు ఈ నరసింహం. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చంద్రుడు నీకు కావాలి. మీ ఊళ్ళో మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను చెప్పినట్టు చెయ్యి.